Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. So we are writing previous year questions of 2025 paper. సో దానితోనే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది సార్. మీరు కూడా మాతో పాటు ఆన్సర్ని రాస్తూ ఆ స్టిపులేటెడ్ టైంలో కరెక్ట్ స్ట్రక్చర్డ్ ఆన్సర్ని రాయాలి అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అసలు ఆన్సర్లో ఏం కావాలి సార్ యూపీఎస్సీ కానీ? సింగిల్ వర్డ్ ఆన్సర్లో ఏం కావాలి యూపీఎస్సీ కంటే? ప్రాసెస్డ్ కంటెంట్ కావాలి, స్ట్రక్చర్డ్ ఎక్స్ప్రెషన్ కావాలి. యూపీఎస్సీకి కావాల్సింది ఇదే. దీన్ని దాటి యూపీఎస్సీ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయదు. సో మనకి ఆల్రెడీ 17 క్వశ్చన్స్ రాసేస్తున్నాం సార్. ఇక్కడ ఇది 18th క్వశ్చన్. ఇఫ్ యూ కుడ్ సీ, హౌ డూ యూ అకౌంట్ ఫర్ ద గ్రోయింగ్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ given that there are increased health concerns in modern society? Illustrate your answer with Indian experience. ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ వల్ల మనకి ఏవైతే అర్బన్ లైఫ్ స్టైల్స్లో హెల్త్ కన్సర్న్స్ వస్తూ ఉన్నాయో ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ గురించి ఇండియన్ ఎక్స్పీరియన్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ కీవర్డ్ ఏం సార్? ఆ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్. దాని మీద మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. అయితే మనం ఎప్పుడు రాసినా కూడా ప్యాటర్న్ని ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్లోనే రాస్తున్నాం సార్. నేను సైడ్ హెడింగ్ ఇంట్రడక్షన్ అని మీకు అర్థం కావడానికి పెడుతున్నా. అదర్వైజ్ యూ షుడ్ నాట్ మెన్షన్ ఇట్ యాజ్ ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ ఇన్ యువర్ ఆన్సర్స్. The fast food industries epitomizes globalization and urban lifestyles, which is offering convenience but at the cost of health. In India today, we are experiencing the obesity index given by National Family Health Survey report. ఈ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే సార్, అర్బన్ మెన్లో అప్రాక్సిమేట్లీ 24% ఆఫ్ ద మెన్ ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ అని ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ విధంగా మనం ఒక క్రిస్ప్ ఇంట్రడక్షన్ రాయవలసి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్కి ఒక లైన్ ఇచ్చేసి అది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని చూపిస్తుందని ఒక రిపోర్ట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని నేను ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేశాను. కమింగ్ టు ద బాడీ ఆఫ్ ఆన్సర్, ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఆర్ గ్రోయింగ్ డిస్పైట్ హెల్త్ కన్సర్న్స్. క్లియర్? దీనికి రీజన్స్ ఏంటో ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది సార్. ఫస్ట్ ఈస్ అర్బనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాసెస్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ డెవలప్ అవ్వడం వల్ల మనకు ఆ క్విక్ మీల్ ఇన్ దట్ పర్టిక్యులర్ స్పాన్ ఆఫ్ టైంని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ అర్బనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఆర్ గ్రోయింగ్ డిస్పైట్ హెల్త్ కన్సర్న్స్ ఉన్నప్పటికీ. ఎందుకు గ్రో అవుతుందంటే ఈ అర్బనైజేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల. సెకండ్ రీజన్, అగ్రెసివ్ మార్కెటింగ్ అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్ ఉండడం వల్ల. మనకి చూస్తే ఈ మధ్య రీసెంట్గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. హీ వర్క్స్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. లంచ్ టైం అయింది, లెట్స్ హ్యావ్ సమ్ లంచ్ టుగెదర్ ఇన్ ద క్యాంటీన్ అంటే వాట్ హీ ఆర్డర్డ్ ద బర్గర్స్, ఫింగర్ చిప్స్, ఇంకేముంటాయి సార్, అది పిజ్జా, పాస్తా, ఇవి ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. అన్నం పప్పు పచ్చడి ఇంట్లో తినేవాళ్ళం. ఆ పర్టికులర్ బర్గర్, పాస్తా, పిజ్జాకి అలవాటు అయిపోతే మేబీ నేను వచ్చినందుకు అది ఆర్డర్ చేసి ఉండొచ్చు, అది స్పెషాలిటీస్ అనుకొని ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఏదున్నా కూడా ఏం తిందాం, చికెన్ తిందాం అన్నాను అనుకోండి. జనరల్గా ఫ్రెండ్స్ చికెన్ తిందామంటే ఇంట్లో కుక్ చేసుకోను, లేకపోతే అమ్మకి చెప్పి కుక్ చేయించో తినేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ఈ మధ్యలో చికెన్ తిందామంటే ఏం తిందాంరా అంటే KFC బకెట్ ఆర్డర్ పెడదాం.
లేకపోతే ఈ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ పెడదాం అనే దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే గ్లోబలైజేషన్ వల్ల మొత్తం త్రూఅవుట్ ద గ్లోబ్ ఎక్కడన్నా మనకి సేమ్ ప్యాటర్న్ అవైలబుల్ ఉండడం, దాన్ని అగ్రెసివ్ మార్కెటింగ్ చేయడం వల్ల ఇప్పుడు కేఎఫ్సి చికెన్ మంచిదా కానీ హెల్త్ కన్సర్న్ ఉందని తెలిసినా కూడా మనకి ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ ఆఫ్ కేఎఫ్సి అనేది గ్రో అవుతుంది. నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ అనేవి కేఎఫ్సివి, మెక్డీవి, బర్గర్ కింగ్వి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ కాంపోనెంట్లో ఈ అగ్రెసివ్ మార్కెటింగ్ ఒక డామినెంట్ ఫ్యాక్టర్ సార్. నెక్స్ట్ యూత్ కల్చర్ అండ్ ఆస్పిరేషన్. ఈ మధ్య యూత్ ఈ పర్టికులర్ ఫాస్ట్ ఫుడ్ని తింటూ అదొక స్టేటస్ సింబల్గా, యూనిక్ సింబల్గా, ఒక మోడర్నిటీగా భావిస్తున్నారు. క్లియర్, ఈటింగ్ ఎ బర్గర్, శాండ్విచ్, హేనా, ఎక్స్ట్రా చీజ్, ఇదంతా ఒక మోడర్నిటీ ఆర్ కల్చర్ ఆఫ్ లైఫ్ స్టైల్గా మారింది. యూత్కి ముందు మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ కుక్ చేసిన ఫుడ్ నీట్గా పెట్టేవాళ్ళు. కానీ ఈ మధ్య యూత్ కల్చర్ ఏమైపోయింది సార్, కాలేజ్లో బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అంటే ఆ కేఎఫ్సీలో, మెక్డీలో, ఆ కాఫీలో లాటే అని, అదని, ఇవన్నీ, అంటే ఇది ఒక మోడర్నిటీగా, ప్రెస్టేజ్ సింబల్గా భావిస్తూ ఉన్నారు. అది ఆస్పిరేషన్గా చేసుకోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంది. నెక్స్ట్ రీజన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్, ఫుడ్ డెలివరీ ఈకో సిస్టమ్. మనకి ముందు ఈ కేఎఫ్సీలు ఇక్కడికి హోటల్స్లో, రెస్టారెంట్స్లో వెళ్ళి ఫుడ్ తినాలంటే మనం వెళ్ళి తినాల్సి వచ్చేది. మేము చిన్నగా ఉన్నప్పుడు పానీపూరి తినాలంటే ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి పానీపూరి తినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది సార్, ఈ ఫుడ్ డెలివరీ ఈకో సిస్టమ్, అంటే మనం అక్కడికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మనకు తినాలనిపిస్తే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెడితే ఆ పర్టిక్యులర్ సేమ్ ఫుడ్డే, ప్యాకేజ్డ్ ఫుడ్ మనకి ముందుకు వచ్చి వాళ్తుంది. సో దీనివల్ల ఇంకా కన్జంప్షన్ రేట్ పెరుగుతూ ఉంది. ఎర్లియర్ ఎయిదర్ బికాస్ ఆఫ్ లేజినెస్ అంటారా, లేకపోతే అంత దూరం వెళ్ళి ఎవడు తింటాడు అంటారా, ఇట్లాంటివన్నీ కూడా కాంపోజిట్ ఇండెక్స్లోకి ఉండేవి సార్. ఈ మధ్య కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో కానీ డైరెక్ట్ స్విగ్గీ ఆర్డర్, జొమాటో ఆర్డర్ పెట్టేసుకొని అక్కడ తినేస్తున్నారు. అండ్ కాలేజెస్ దగ్గరలో, యూనివర్సిటీస్ దగ్గరలో ఈ అవుట్లెట్స్, రెస్టారెంట్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్క దానికి స్విగ్గీ అండ్ జొమాటో అటాచ్ అయ్యి ఉండడం వల్ల మనకి ఫుడ్ డెలివరీ ఈకో సిస్టమ్ వల్ల ర్యాంపెంట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ సప్లై చైన్ అండ్ ఎఫోర్డబిలిటీ. ఇక్కడ ఎఫోర్డబిలిటీ కూడా ఉంది సార్. అయితే సప్లై చైన్, ఈ స్విగ్గీ, జొమాటో, ఈ లాజిస్టిక్ అన్నీ కూడా బల్క్ సోర్సింగ్లో ఇవ్వడం వల్ల ఆ సప్లై చైన్ అనేది ఇంప్రూవ్ అయింది. ప్లస్ ఎఫోర్డబిలిటీ కూడా. మీరు దీనికి ఏం హై కాస్ట్ పెట్టనక్కర్లేదు. ఇప్పుడు బయట మెస్లో మీల్స్ తినడం, అన్నం తినడం జరిగితే 150 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మీకు ఆ బర్గర్ కింగ్ కానీ కేఎఫ్సీకి పోయినా 150లో బర్గర్ వస్తుంది. డామినోస్లోకి వెళ్తే 69 రూపీస్కే పిజ్జా అంటాడు. అంటే ఇది ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ సార్. ఎందుకంటే ఇండియన్స్లో మోస్ట్లీ మిడిల్ క్లాస్, లోవర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా ఏది తినాలన్నా ఎఫోర్డబిలిటీ గురించి ఆలోచిస్తారు. అందుకే జొమాటో, స్విగ్గీ, మన డామినోస్లో ఏముంటుంది సార్, 199కి 4 కాంబినేషన్ ఆఫ్ పిజ్జాస్ అని ఉంటాయి. అంటే అది ఇండియనైజ్డ్ వర్జన్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ ఉండడం వల్ల మనకి ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయి. దాంతోపాటు కాలేజ్ గోయింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫోర్డబిలిటీ హ్యూజ్ మ్యాటర్ సార్. ఆ ఎఫోర్డబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఇంకా స్విగ్గీలో, జొమాటోలో చూస్తే యూ కెన్ సీ ఆ కూపన్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే ఏమైనా క్రెడిట్ కార్డ్స్ వాడితే ఆ కూపన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఎఫోర్డబిలిటీని పెంచుతూ హెల్త్ కన్సర్న్స్ ఉన్నప్పటికీ మనం ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ హెల్త్ కన్సర్న్స్ అసోసియేటెడ్, బాడీలో సెకండ్ పార్ట్ సార్, అసోసియేటెడ్ విత్ ఫాస్ట్ ఫుడ్స్. ఏ హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి ఈ పర్టిక్యులర్ ఫాస్ట్ ఫుడ్తోనని మనం డిపెండింగ్ అపాన్ ద స్ట్రెచ్ ఆఫ్ ద ఆన్సర్ వీ హ్యావ్ టు ఎలాబొరేట్ దీస్ థింగ్స్. ఫస్ట్ వన్, రైజింగ్ ఒబేసిటీ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇందాకే నేను చెప్పాను, మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా అర్బన్ మెన్లో 24% ఆఫ్ ద అర్బన్ మెన్ దే ఆర్ ఒబేస్ ఇన్ నేచర్. నెక్స్ట్ సెకండ్ ఈస్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఎడిక్టివ్స్. ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఆ ప్యాకేజ్డ్ ఫుడ్లో కానీ వీటిలలో ఈ జంక్ ఫుడ్లో కానీ ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి పెట్టడం వల్ల మనకు ఆ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ ఎడిక్టివ్స్ యూజ్ చేయడం, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఈజ్ బీయింగ్ లాస్ట్. నెక్స్ట్, డబుల్ బర్డన్ ఆఫ్
మాల్ న్యూట్రిషన్ నెక్స్ట్ పాయింట్ సార్. ఇక్కడ ఇండియా మాల్ న్యూట్రిషన్ని ఫేస్ చేస్తుంది అండ్ ఓవర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వీటిని కూడా ఫేస్ చేస్తుంది. విలేజ్ రూరల్ ఏరియాస్లో జనరల్గా చూస్తే మనకు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అదే అర్బన్ ఏరియాస్లో చూస్తే ఓవర్ న్యూట్రిషన్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి హ్యూజ్ ప్రాబ్లమ్గా మారడం జరిగింది. అట్లా దేర్ ఆర్ హ్యూజ్ హెల్త్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. స్టిల్ ద ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ యాజ్ సచ్. అయితే బాడీలో యాజ్ దిస్ 250 వర్డ్ ఆన్సర్ ఇంకొంచెం ఎలాబరేట్ చేసే స్కోప్ మనకు ఉంది సార్. అదేంటంటే ఇండియన్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయమని చెప్పింది సార్. ఆ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అండ్ సొసైటల్ ఇంపాక్ట్ అనేది సపరేట్గా హెడ్డింగ్ పెట్టి రాయాల్సి ఉంటుంది. ఇండియన్ ఎక్స్పీరియన్స్ అండ్ సొసైటల్ ఇంపాక్ట్ ఒకవేళ తీసుకుంటే చేంజింగ్ డైట్ ప్యాటర్న్స్ like millet or food grain based diet change to refined fast foods. మనకి ఇండియాలో చాలా మంచి ఫుడ్ ఉంటుంది సార్. సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్ బేసిస్ మీద మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కానీ డిస్పైట్ ఆ చట్నీ గిట్నీ తింటే ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది, కానీ ఒరిజినల్గా ఇడ్లీ విచ్ ఇస్ ఫర్మెంటెడ్ బ్యాటర్, దోశ ఫర్మెంటెడ్ బ్యాటర్, ఇవన్నీ చాలా హెల్దీ ఫర్ లైఫ్ స్టైల్. ఆ మిల్లెట్స్తో చేసిన ఫుడ్ గ్రెయిన్స్తో చేసిన అవి హెల్దీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున్న లేగానే ఆలు భుజియా, ఆ రాజస్థానీ స్టైల్లో కచోరీ, సమోసా, సో ఇట్లాంటివి తింటాం. చేంజింగ్ డైట్ ప్యాటర్న్ అనేది ఇండియాలో కనిపించింది సార్. ఇది ఒక ఎక్స్పీరియన్స్. సెకండ్, రూరల్ పెనిట్రేషన్. ఎర్లియర్ సార్ మనకి రూరల్ ఏరియాస్కి పర్టికులర్ చేంజ్ ఆఫ్ డైట్ హ్యాబిట్స్ లేదు. రూరల్ ఏరియాస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జనాలు హెల్దీ లైఫ్ స్టైల్స్తో ఉండేవాళ్ళు సార్. వాళ్ళ ఫుడ్ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ గ్రెయిన్స్ బేసిస్ మీద, పల్సెస్ బేసిస్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్ మీద, లీఫీ వెజిటేబుల్స్ మీద, డైరీ మీద, ఎగ్ మీద, మీట్ మీద ఉండేది. కానీ స్లోగా రీసెంట్గా మనం రూరల్ ఏరియాస్లో చూస్తే ఈ అయ్యంగార్ బేకరీస్ అన్ని రూరల్ ఏరియాస్లో కూడా పెనిట్రేట్ అయిపోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్ని రూరల్ ఏరియాస్లో కూడా పెనిట్రేట్ అయిపోవడం, స్విగ్గీ జొమాటో టౌన్స్ నుంచి రూరల్ ఏరియాస్లో కూడా ఇవ్వడం. ఈ రూరల్ పెనిట్రేషన్ వల్ల, ఎందుకంటే ఇండియా యొక్క మ్యాక్సిమం పాపులేషన్ ఈ రూరల్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా టచ్ చేయడం ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్, జెండర్ అండ్ లేబర్ ఇంపాక్ట్. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకుంటే, దిస్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు యూత్ అండ్ ఉమెన్. సో యూత్ అండ్ ఉమెన్కి పర్టికులర్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఈజీగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఏం చేయొచ్చు సార్, వే ఫార్వర్డ్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, స్ట్రిక్టర్ రెగ్యులేషన్ అండ్ లేబులింగ్ చేయాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు, పోతారు అని రాసి పెట్టినప్పుడు ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ మీద కూడా ఇది డేంజరు, తింటే సస్తారు అని ఇట్లాంటి లేబులింగ్ అనేది చేయాలి. ఇదైతే 100% సార్. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా 5 years, 4 years, 3 years కిడ్స్ కూడా థమ్స్అప్ తాగడం అలవాటు చేసుకున్నారు. మాజా, ఫ్రూటీ, థమ్స్అప్. సో స్ట్రిక్టర్ రెగ్యులేషన్ అండ్ లేబులింగ్ అనేది జరగాలి. సెకండ్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి జరగాలి. జనాలకి వీటి వల్ల వచ్చే హానికరమైన రోగాలు ప్లస్ దానివల్ల వాళ్ళ యొక్క ఎకానమీ బర్డన్, ఇవన్నీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎన్జిఓస్, గవర్నమెంట్ స్వతహాగా వచ్చి ఒక డైట్ చార్ట్ని రిలీజ్ చేసి ఈ డైట్లో ఉన్నవే ఫాలో అవ్వండి, బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకండి అని చెప్పాలి. ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ గవర్నమెంట్ రన్ చేయాలి, ఎన్జిఓస్ రన్ చేయాలి, లోకల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రన్ చేయాలి, రూరల్ ఏరియాస్లో ఉన్న అథారిటీస్ పనిచేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఫిస్కల్ అండ్ పాలసీ ఇన్సెంటివ్స్ జరగాలి సార్. అంటే అన్హెల్దీ ఫుడ్స్కి ఎక్కువ ట్యాక్సెస్ వేసేసి ఏవైతే హెల్దీ ఫుడ్స్ ఉన్నాయో వాటికి తక్కువ ట్యాక్స్ వేయడం వల్ల ఆ ప్రైజింగ్ అనేది, ఎఫోర్డబిలిటీ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ పెరుగుతుంది. దానివల్ల జనాలు అటు సైడ్ బయాస్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టర్ సార్. ఈ కార్పొరేట్స్ ఏం చేయాలంటే లో షుగర్, లో ఫ్యాట్,
మంచి ఆయిల్ని యూజ్ చేసి వాళ్ళు కనుక ప్యాకేజ్డ్ ఫుడ్స్ని ప్రిపేర్ చేస్తే తక్కువ ప్రాఫిట్ వచ్చినా సరే అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పబ్లిక్ హెల్త్ అనేది ఒక వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వస్తే దెన్ ఈ పర్టికులర్ వే ఫార్వర్డ్లో ఈ 4 స్టెప్స్ ఫాలో అయినప్పుడు మనకి ఆ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ వల్ల వచ్చే హెల్త్ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా మనం వే ఫార్వర్డ్ రాయాలి. ఒకవేళ ఇంకా మీకు కొంచెం స్పేస్ మిగిలిపోయిందంటే ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ రాసి వదిలేయచ్చు. అదర్వైజ్ యూ కెన్ స్టాప్ అలాంగ్ దిస్ పర్టిక్యులర్ వే ఫార్వర్డ్. కాకపోతే నాకు ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను రాస్తా ఉన్నా కంక్లూజన్ని. The rise of fast food in India reflects the clash between convenience and health in modern society, but balancing economic growth with public health requires policy nudges, consumer awareness, corporates responsibility, ensuring India's food culture, promoting taste and wellness. అంటే అటు ఆ ఇండస్ట్రీస్ మొత్తాన్ని తొలగించాలని కాదు, కాకపోతే దాంట్లో ఈ పాలసీ మెజర్స్ పెట్టి దాని మీద రెగ్యులేషన్స్ పెట్టి లేబులింగ్స్ పెట్టి కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో అవి యూజ్ చేసే ప్రోడక్ట్స్ని చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి అప్పుడు టేస్ట్తో పాటు వెల్నెస్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ బోత్ విల్ గో హ్యాండ్ బై హ్యాండ్. సో ఇలా ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ మీరు రాయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడన్నా ఇంట్రడక్షన్లో బాడీలో కంక్లూజన్లో ఏ పాయింట్ అన్నా రాయాలన్న సందేహం వస్తే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. వీ వుడ్ బి గివింగ్ ఏ ఫీడ్బ్యాక్ టు ఇట్. ఆర్ఎల్స్ మీరు హైదరాబాద్లో ఉండుంటే యూ కెన్ కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఏ ఫీడ్బ్యాక్ కావాలన్నా, ఏ ఆన్సర్ రైటింగ్కి మీకు ఎవాల్యుయేషన్ కావాలన్నా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ as such. సో ప్రయర్ జస్ట్ గివ్ ఏ కాల్ సో దట్ యూ విల్ గెట్ అన్ అపాయింట్మెంట్. సో అలాంగ్ విత్ దట్ మీరు ఇలాంటి ఆన్సర్స్ దీనికన్నా బెటర్ రాయొచ్చు. ఇది నేనున్న స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్లో రాశాను, కాకపోతే టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.